నమస్కారం. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ కోసం చూస్తున్నారా? అయితే మీకోసమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అద్భుతమైన అవకాశం తీసుకొచ్చింది. 2026 సంవత్సరానికి గాను సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ల నియామకం కోసం ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రోజు మనం ఈ నోటిఫికేషన్లోని ప్రతి ముఖ్యమైన వివరాలను క్లియర్గా తెలుసుకుందాం. అన్నిటికన్నా ముందుగా ఎస్బీఐ ఎందుకంత స్పెషల్? ఇది కేవలం ఒక బ్యాంక్ మాత్రమే కాదు. గ్లోబల్ ఫైనాన్స్ ప్రకారం ఇది ప్రపంచంలోనే బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంక్ 2025గా గుర్తింపు పొందింది. అంతేకాదు, భారతదేశంలో 5వ అత్యంత బలమైన బ్రాండ్ కూడా. అంటే ఇక్కడ ఉద్యోగం సంపాదించడమంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక నమ్మకమైన సంస్థలో భాగమవ్వడమే. ఇక ఖాళీల విషయానికి వస్తే అక్షరాల 2050 రెగ్యులర్ పోస్టులు. ఇది ఏదో చిన్న నోటిఫికేషన్ కాదు, వేలాది మందికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మరి అప్లై చేయడానికి రెడీనా? అయితే ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టే ముందు మనం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. సరే, అన్నిటికన్నా ముందు అసలు ఎవరు దీనికి అర్హులు? ఆ అర్హతల చెక్లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. విద్యా అర్హత విషయానికి వస్తే పెద్దగా కష్టమేమీ లేదు. ఏవైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉంటే చాలు. మీరు ఏ సబ్జెక్ట్ చదివినా పర్లేదు. ఇంజనీరింగ్ అయినా, చార్టర్డ్ అకౌంటెంట్ అయినా ఎవరైనా సరే అర్హులే. ఇక వయస్సు విషయానికి వస్తే డిసెంబర్ 31, 2025 నాటికి వయస్సు 21 ఏళ్లకన్నా తక్కువ ఉండకూడదు, అలానే 30 ఏళ్లు దాటకూడదు. ఇంకోలా చెప్పాలంటే పుట్టిన తేదీ జనవరి 1, 1996 నుంచి డిసెంబర్ 31, 2004 మధ్యలో ఉండాలన్నమాట. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. అదేంటంటే అనుభవం. ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్లోగానే లేదా రీజనల్ రూరల్ బ్యాంక్లోగానే ఆఫీసర్గా కనీసం 2 ఏళ్ల అనుభవం ఖచ్చితంగా ఉండాలి. అయితే కొన్ని కేటగిరీల వారికి వయస్సులో సడలింపు కూడా ఇచ్చారు. చూడండి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ నాన్ క్రీమీలేయర్ వారికి 3 ఏళ్లు. ఇక పీడబ్ల్యూబీడీ కేటగిరీలో అయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి 10 ఏళ్లు, ఓబీసీ వారికి 13, ఎస్సీ ఎస్టీ వారికైతే ఏకంగా 15 సంవత్సరాల వరకు సడలింపుంటుంది. ఇది కూడా చాలా ముఖ్యమైన పాయింట్. ఏ సర్కిల్కైతే అప్లై చేస్తున్నారో ఆ సర్కిల్కి సంబంధించిన స్థానిక భాషలో మంచి ప్రావీణ్యముండాలి. అంటే చదవడం, రాయడం, అలానే అర్థం చేసుకోవడం కూడా రావాలి. ఇది సెలక్షన్ ప్రాసెస్లో చాలా కీలకమైనది. సరే, అర్హతల గురించి తెలుసుకున్నాం కదా. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. అపాయింట్మెంట్ వరకు వెళ్లడానికి ఏ స్టేజెస్ దాటాల్సుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సెలక్షన్ ప్రాసెస్లో మొత్తం 4 ముఖ్యమైన దశలుంటాయి. మొదటిది ఆన్లైన్ ఎగ్జామ్, ఆ తర్వాత స్క్రీనింగ్ అంటే అప్లికేషన్ను పరిశీలిస్తారు. అది దాటితే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక ఫైనల్గా లోకల్ లాంగ్వేజ్ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ని కొంచెం వివరంగా చూద్దాం. ఆన్లైన్ టెస్ట్లో 2 భాగాలు ఉంటాయి. మొదటిది ఆబ్జెక్టివ్ టెస్ట్. ఇది మొత్తం 2 గంటలుంటుంది. ఇందులో ఇంగ్లీష్, బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్/ఎకానమీ మరియు కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఇలా 4 సెక్షన్లు ఉంటాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ప్రతి సెక్షన్కి టైం లిమిట్ ఉంది. ఆబ్జెక్టివ్ టెస్ట్ అయిపోయిన వెంటనే 50 మార్కులకి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. అభ్యర్థులందరికీ ఇక్కడొక సూపర్ గుడ్ న్యూస్. ఆబ్జెక్టివ్ టెస్ట్లలో తప్పు సమాధానాలకు నెగటివ్ మార్కింగ్ లేదు. అవును, మీరు విన్నది నిజమే. కాబట్టి ఏ భయం లేకుండా అన్ని ప్రశ్నలకి అటెంప్ట్ చెయ్యొచ్చు. ఇది స్కోర్ పెంచుకోవడానికి ఒక గోల్డెన్ ఛాన్స్. ఇక ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎలా తయారు చేస్తారంటే ఆన్లైన్ టెస్ట్ మార్కులకు 75% వెయిటేజీ, ఇంటర్వ్యూ మార్కులకు 25% వెయిటేజీ ఇస్తారు. సో రెండింట్లోనూ బాగా పర్ఫామ్ చేయడం చాలా చాలా ముఖ్యం. సరే, ఎగ్జామ్ గురించి కూడా తెలిసింది కదా. మరి ఆన్లైన్లో అప్లై చేయడం ఎలా? ఆ ప్రాసెస్ను స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటగా ఎస్బీఐ కెరియర్స్ వెబ్సైట్కి వెళ్ళాలి. అడ్రస్ sbi.bank.in/web/careers/current openings. వెబ్సైట్ ఓపెన్ చేశాక అక్కడ ఈ అడ్వర్టైజ్మెంట్ నంబర్ వెతకాలి. CRPD/CBO 2025-26-2018. అది కనపడగానే పక్కనే ఉన్న అప్లై ఆన్లైన్ బటన్ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ చేసుకుని వివరాలన్నీ జాగ్రత్తగా తప్పుల్లేకుండా ఫిల్ చెయ్యాలి. అడిగిన డాక్యుమెంట్స్ అన్నింటినీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
అన్నీ పూర్తి చేశాక చివరి స్టెప్ అప్లికేషన్ ఫీజును ఆన్లైన్లో పే చెయ్యాలి. ఆ పేమెంట్ కూడా అయిపోతే అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టే. అయితే అప్లై చేసే ముందు కొన్ని డాక్యుమెంట్స్ స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవడం మంచిది. అవేంటంటే ఫోటోగ్రాఫ్, సంతకం, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, చేతితో రాసిన డిక్లరేషన్, వీటితో పాటు ఐడి ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, రెజ్యూమే, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు, ఇంకా ఫార్మ్ 16 లేటెస్ట్ శాలరీ స్లిప్ కూడా కావాలి. ఇవన్నీ కరెక్ట్ ఫార్మాట్లో ఉండేలా చూసుకోండి. సరే, ఇక చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన మరికొన్ని ముఖ్యమైన వివరాలను చూద్దాం. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ కేటగిరీల వారికి రూ. 750. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకైతే ఎలాంటి ఫీజూ లేదు. ఈ తేదీలు చాలా ముఖ్యం, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ జనవరి 29, 2026న మొదలవుతాయి. అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 18, 2026. ఇక ఆన్లైన్ టెస్ట్ మార్చ్ 2026లో ఉండే అవకాశముంది. సో చూశారు కదా, భారతదేశంలోనే అత్యంత బలమైన బ్యాంకులో ఆఫీసర్గా చేరేందుకు ఇదొక గొప్ప అవకాశం. అర్హతలున్నవాళ్లు ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకండి. వెంటనే ప్రిపరేషన్ మొదలుపెట్టి అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్.